కన్నీరు నా కన్నీరు కలిగినొల్లకు పన్నీరాయే ఒంటిగా ఓ శోకం పెట్టే సిన్ని తమ్మయ్యా నీ జంటగా నేనుంటారా సిన్ని తమ్మయ్యా నీ జంటగా నేనుంటారా సిన్ని తమ్మయ్యా. ఈ వాతావరణం సాహు రాసింది పాట. సాహు కన్నా ముందే ఇదే పిల్లవాడి మీద, ఇదే బాల కార్మికుడి మీద సుద్దాల హనుమంతు రాసింది పాపులర్, మీ అందరికీ తెలుసు. కాలువై కన్నీరు గారగా కళ్ళపై రెండు చేతులడగా. కవిత్వంలో గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి, అబ్జర్వేషన్ అని చెప్తూ ఉంటారు మన లక్ష్మీనరసాయ సారు, సిద్ధారెడ్డి సారు, సతీశ్చందర్ సారు. సూక్ష్మంగా పరిశీలించాలి. కాలువై కన్నీరు గారగా కళ్ళపై రెండు చేతులాడగా. చిన్నపిల్లలు ఎట్లా ఏడుస్తారు? ఈ చేతులు ఇట్లా కళ్ళ మీనికి. మరి సుద్దాల హనుమంతు ఒక బాలకార్మికుడి జీవితాన్ని ఇన్ని పోలికలతో, ఇన్ని ప్రతీకలతో, ఇంత భావుకతతో పాట రాశాడు. తాటి జగ్గల కాలిజోడు తప్పటడుగుల నడక తీరు. ఇక్కడ పోలికుంది. తాటి జగ్గల కాలిజోడు తప్పటడుగుల నడక తీరు. నీ వేసుకున్న చెప్పులు ఎట్లా ఉన్నాయి? చెప్పు ఎండాకాలంలో చెప్పు ఉంగటం కప్పు తెగిపోతే, ఆ తెగిపోయిన కప్పు గట్టి అయితే ఎండిపోయిన తాటి జగ్గ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందనే పోలిక తెచ్చుకున్నాడు. ఈ దారిలో ఎలా నడుస్తాడు? నడవలేడు. మాయదారి ఆవు దూడలు మాటి మాటికి ఎలుగు దుంకి పంట సేను పాడు చేశాయ. ఓ పాలబుగ్గల జీతగాడ పాలికాపు నిన్నే కొట్టాడా, పాలికాపు నిన్నే కొట్టాడా. ఇది ఒక 80 ఏళ్ల కిందట రాసిన పాట. ఆనాటి బాల కార్మిక వ్యవస్థను చిత్రిస్తూ ఓ 70 ఏళ్ళు 80 ఏళ్ల కిందట రాసిన పాట. ఇంకా ముందుకొస్తే నక్సల్ వరి పోరాట కాలంలో, 69 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో గద్దర్ సాహిత్యంలోకి, కవిత్వంలోకి కొత్త ప్రతీకల్ని, పదబంధాలని, భాషని ఎట్లా తీసుకొచ్చాడు? మనం ఎవరు వచన కవులం ఎవరు పట్టుకోలేని, లేదా పద్య కవులు ఎవరు పట్టుకోలేని భాషను ఎట్లా తెచ్చారో కొన్ని వందలు వేల పాటల్లో చూశాడు. కటికోని కాళ్ళు మొక్కి కాలుదలు కాయదిస్తే, కటికోని కాళ్ళు మొక్కి కాలుదలు కాయదిస్తే పండుగింట్ల పీనుగెల్ల పండుగ మీన పండుగొచ్చే, పండుగింట్ల పీనుగెల్ల పండుగ మీన పండుగొచ్చే. నీ ఇంట్లో పీనుగెల్లా అనేది ఉంది, కానీ పండుగింట్లో పీనుగెల్లా అనే భావం ఉన్నది చూడండి. ఆ భావాన్ని పట్టుకొచ్చాడు ఆయన. మీ మొత్తం పాటల్లో గొప్ప పాట ఏమిటి అని గద్దర్ని అడిగితే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కథాగానం లాంటి, ఒక అద్భుతమైన కథాగానం లాంటి పాట రాశాడు. ఒక 15 లక్షల మంది ప్రజలు ఉన్న వరంగల్ రైతు కూలి మహాసభలో ఆ పాట పాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్నీరు పెట్టారు ఆ రోజుల్లో. అట్లాంటి పాట. ఒక పండుగ, ఒక బతుకమ్మ పండుగ, ఒక దసరా పండుగ, లేదా ఒక ఆవు, ఒక దూడ, వీటన్నిటి ప్రతీకలను తీసుకున్నాడు. ఈ అన్ని ప్రతీకలను తీసుకొని ఒక అమరవీరుడి, ఒక్క అమరవీరుడు కాదు, వేలాది అమరవీరుల జీవితాన్ని అక్కడ చిత్రిక కట్టాడు. దసరా పండుగ దగ్గరుంది దర్జివాడు కుట్టడాని, తమ్ము నీకి షర్టు తెస్తాం నీకు ప్యాంటు తెస్తానంటే,
ఏది వద్దని జిద్దు చేస్తివి, అలిగి అన్నం తినకపోతివి. నీకు నచ్చిన తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాను, పాలపిట్టై చూసిపోతారా మా బిడ్డలు, మీరు జంబియాకై కలిసిపోతారా మా బిడ్డలు. కట్టిన ఆ తెల్లవును కంటి పాపల చూసుకుంటాం, పచ్చగడ్డి పిండి పెట్టి ప్రాణమోలే సాదుకుంటాం. పురిటి నొప్పులు దానికొస్తే కాన్పు చేసి కావలుంటాం, పురిటి నొప్పులు దానికొస్తే కాన్పు చేసి కావాలుంటాం. తల్లి లేగను నాకుతుంటే మా తల్లి ప్రేమలు గుర్తుకొచ్చే, మా పురిటి నొప్పులయ్యి వస్తారా మా బిడ్డలు, మీరు మళ్ళీ జన్మై మాకే పుడతారా మా బిడ్డలు. తల్లి లేగను నాకుతుంటే మా తల్లి ప్రేమలు గుర్తుకొచ్చే, ఇంటి ముందల పెరడులో నా మొక్కజొన్న సేను పెడతాం, ఒంటి కాలుతో తపము చేస్తూ కొడుకు నిమ్మని వ్రతం పడతాం. మీరు మొక్కజొన్న కంకులవుతారా మా బిడ్డలు, మా సంకలల్లో పిల్లలవుతారా మా బిడ్డలు, మా సంకలల్లో పిల్లలవుతారా మా బిడ్డలు. వద్దురా వద్దురా కొడక దొరలతోని యుద్ధమొద్దని, నెత్తి నోరు మొత్తుకున్నా ఎంత చెప్పినా వినకపోతివి. మొండివాడివి దండివాడివి శ్రమలు నిండిన గుండెవాడివి, మొండివాడివి దండివాడివి శ్రమలు నిండిన గుండెవాడివి. మీ నెత్తుటి జెండా నిచ్చిపోతారా మా బిడ్డలు, మేమెత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు, మేమెత్తుకుంటే మురిసిపోతారా. ఇట్లా ఒక అమరవీరుడు, అమరవీరుని తల్లి, ఒక అమరవీరుడు కాదు, వేలాది మంది అమరవీరుడు. ఈ అందరి అమరవీరులను ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక కవితా వాతావరణం రూపొందించుకొని, కావు కావున కాకులరసే తలుపు తెరిసి పలకరిస్తాం, మీరు కాకమ్మ లయ్యి వస్తారా. ఒక కాకి, ఒక పిట్ట, ఒక కుక్క, ఒక అరటి, ఒక మొక్కజొన్న, ఒక లేగ, ఒక దూడ, ఇన్నింటి ప్రతీకలు తీసుకొని ఆయన ఆ పాట రాశాడు. కనుక పాటలో కవిత్వం ఎంత నిండుగా ఉంటుందంటే, అసలు పాటల్లో కవిత్వం లేకపోతే, వచన కవితలో కవిత్వం లేకపోతే మనం ఎవరం చదవం, పాటలో కవిత్వం లేకపోతే మనం ఎవరం వినం. అందుకోసమే పాట దానికి అదిగా అదొక అద్భుతమైన కవిత, కవితా రూపం, కవితా నిర్మాణం. అట్లాంటి వాటి గురించి కాస్త మనం ఆలోచిద్దాం, కొంత ప్రయత్నం చేసి రాయడానికి ప్రయత్నం చేస్తే అది సాహిత్య చరిత్రలో భాగమవుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.